హలో ఫ్రెండ్స్, మహా అవతార్ నరసింహ చాలా గొప్ప సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈరోజు 11:30కి ఈ మూవీ చూడడం జరిగింది. నిన్న పెద్దగా ఏం పట్టించుకోలేదు. డబ్బింగ్ సినిమా, చిన్న సినిమా, ఏదో యానిమేషన్ సినిమా, ఏం చూద్దాంలే అన్నట్టు చాలా లైట్ తీసుకున్నా. కానీ పాజిటివ్ టాకు, ప్రేక్షకుల నుంచి ఫీడ్బ్యాక్ ఎంత బ్రహ్మాండంగా వచ్చింది. మౌత్ టాక్ చూసిన తర్వాత సినిమా బాగుంటే ఎవరినైనా థియేటర్కి వెళ్ళకుండా ఆపగలుగుతారా? సినిమా బాగలేకపోతే టికెట్ ఇచ్చినా ఎవడు వెళ్ళడు. సినిమా బాగుంటే ఎంత బాగలేదని చెప్పినా థియేటర్కి వెళ్ళి చూస్తాడు. అందుకే మౌత్ టాక్ చూసిన తర్వాత ఈరోజు 11:30కి సినిమా చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక గొప్ప సినిమా చూసినట్టు అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ 30 నిమిషాలు మహా అద్భుతం అనిపించింది. సినిమా స్టోరీ మనకు తెలియనిదే కాదు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడితో వరం పొంది మహావిష్ణు భక్తులను ఎలా హింసిస్తాడనేదే స్టోరీ పాయింట్. ఆ హిరణ్యకశిపుడు తన కొడుకే మహావిష్ణువును పూజిస్తుంటే అక్కడ జరిగే పరిణామాలేంటి? మనం చిన్నప్పుడు చాలా సినిమాలు చూసాం. ఎన్టీ రామారావువి, ఇది భక్త ప్రహ్లాద, సేమ్ అదే స్టోరీ. కానీ యానిమేషన్ రూపంలో ఈ ట్రెండ్కు తగ్గట్టు ఇప్పుడున్న ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా డైరెక్టరు అశ్విన్ కుమార్ తీసిన విధానం బ్రహ్మాండంగా అనిపించింది. బిగినింగ్లో ఒక రేంజ్ కిక్ ఇస్తుంది, ఇంటర్వెల్కి ముందు వచ్చే హై కానీ, ప్రీ క్లైమాక్స్ కానీ, లాస్ట్ 30 నిమిషాలు ఆ మహావతార్ లక్ష్మీనరసింహ రూపంలో అయితే ఇది కథ, ఇలాంటి స్టోరీ కథ చూడాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా పట్టాడో కానీ మ్యూజిక్ డైరెక్టరు అవుట్ స్టాండింగ్గా ఇచ్చింది. విజువల్స్ పరంగా ఓంబోలే ఫిలిం సంస్థ, ఎందుకంటే కేజీఎఫ్, కాంతారా, సలార్ మూవీ వంటి తీసిన సంస్థ అంటేనే క్వాలిటీ పరంగా ఎక్కడ తగ్గదు. వీళ్ళు ఏం డిసైడ్ అయ్యారో కానీ యానిమేషన్ పరంగా వాళ్ళు హాలీవుడ్ మూవీకి ఏ మాత్రం తగ్గకుండా దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ రేంజ్లో ఆకట్టుకున్నది. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. మన తెలిసిన కథ, మన స్టోరీ చిన్నప్పుడు 90స్లో చాలామంది, 80స్లో చాలామంది, ఏ జనరేషన్లో, ఓల్డ్ జనరేషన్లో చాలామందికి తెలిసిన కథే. మహావిష్ణువు అంటే తనకి ఎంతో ద్వేషమో, తన భక్తులను హింసిస్తుంటే ఆ మహావిష్ణువే నరసింహ రూపంలో వచ్చి తనను ఎలా అంతమర్చాడనేదే స్టోరీ పాయింట్. చాలా బ్రహ్మాండంగా తీసుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టకుండా చూస్తుంటే మనకు అసలు యానిమేషన్ ఫిలింలా అనిపించలేదు. స్టోరీలో ఇన్వాల్వ్ అవుతాం. సెకండ్ హాఫ్లో తర్వాత కొంచెం స్లో అయినా కానీ ఫ్రీ క్లైమాక్స్, లాస్ట్ క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్, ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్. ఆ లక్ష్మీ నరసింహ రూపం చూస్తుంటే ఇలాంటి సినిమా కూడా చూడాలి కదా. మనం కమర్షియల్ సినిమాలు, రొటీన్ సినిమాలు, విఎఫ్ఎక్స్ డల్గా ఉన్న సినిమాలు చూసి బోరు కొట్టి అప్పుడప్పుడు వెరైటీగా మనసుకు మంచిగా అనిపించే సినిమా కూడా చూడాలంటే 100% ఈ సినిమా చూడాల్సిందే. మహా అవతార్ నరసింహ బ్రహ్మాండమైన ఫిలిం. మన స్టోరీ మనం చిన్నప్పుడు ఎన్నోసార్లు ఈ సినిమాలు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు ఓల్డ్ సినిమాలు చూసిన స్టోరీ, ఈ ట్రెండ్కు తగ్గట్టు తీసిన స్టోరీ. యానిమేషన్ ఫిలిం కాబట్టి వీళ్ళ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంది. ఈ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని చెప్పనీకి ఏం లేదు. కానీ ఎక్కడ మనకు ఇది కార్టూన్ యానిమేషన్ లాగా అనిపించకుండా చాలా క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా తీశారు చూడు. డైరెక్టర్కు అశ్విన్ కుమార్కు హ్యాట్స్ ఆఫ్ అనుకోవాలి. ఓంబోలే ఫిల్మ్ సంస్థకైతే క్వాలిటీ పరంగా వాళ్ళు ఎంత కాంప్రమైజ్ కాకుండా తీస్తారనే దానికి ఉదాహరణ ఈ ఫిలిం. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏం పబ్బా, లాస్ట్లో 30 నిమిషాలు చించి పాడేశారు. ఈ మధ్యకాలంలో సినిమాను తొక్కేస్తున్నారు, సినిమాను నెగిటివ్ చేస్తున్నారు. అంటే బాగున్న సినిమాను నువ్వు కట్టేసినా కానీ వాడు వెళ్ళి చూస్తాడు. బాగలేని సినిమాను ఇంట్లోకి వచ్చి టికెట్ ఇచ్చినా కానీ వాడు వెళ్ళి చూడడు. ఉదాహరణకి ఇదే, నిన్న టాక్ చూసిన తర్వాత ఎప్పుడు చూడాలరా ఈ సినిమా? లాస్ట్ క్లైమాక్స్ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు. అరే, ఎంతమంది మహావిష్ణు భక్తులు ఎంతమంది ఉంటారు. లక్ష్మీనరసింహస్వామి రూపంలో మారిన తర్వాత ఆ భక్తులు అయితే గూస్ బంప్స్. లాస్ట్లో 30 మినిట్స్ అయితే 100% చూడవలసిన సినిమా ఇది. మనకు రొటీన్ సినిమాలు కాదు, ఇలాంటి సినిమాలు కూడా చూడాలి. అందుకే బుక్ మై షో రేటింగ్ కూడా ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఏ మూవీకి ఇవ్వలే 9.9 రేటింగ్. ఈ రోజు చూస్తే, నిన్న చూస్తే థియేటర్ల దగ్గర ఎంతో లేరు. ఈరోజు చూస్తే హౌస్ఫుల్స్. టాక్ బయటకు వచ్చిన తర్వాత, మౌత్ టాక్ వచ్చిన తర్వాత ఈ సినిమాని ఎవడన్నా ఆపాడా? అది సినిమా టాక్ ప్రభావం అనేది, అది ఎవ్వడు ఆపలేడు. టాకే, కంటెంటే ఇంపార్టెంట్ ప్రేక్షకుడికి, అది తప్ప వేరే లేదు. చూసిన తర్వాత ఈ స్టోరీలో, మనం చిన్నప్పుడు చూసిన స్టోరీలో ఇంత డెప్త్ ఉందా? ఈ స్టోరీలో కూడా ఇన్ని పాయింట్స్ ఉన్నవా? మహావిష్ణు గురించి ఇంత గొప్పగా మనకి ఇంకా తెలియని విషయాలు ఉన్నవా? మస్ట్ వాచ్ ఎవ్రీ పీపుల్ దిస్ సాటర్డే, నెక్స్ట్ సండే. 100% చూడవలసిన సినిమా ఇది. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ.